హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానండి. రండి టిఫిన్ చేద్దాము. పూరీ కర్రీ చేసుకున్నాము ఈరోజు. అంతలోనే మా బాబా గారు కూరగాయలు తీసుకొచ్చారండి. అది మా తమ్ముడు తీసుకొస్తున్నాడు. చూద్దాం రండి ఏమేమి కూరగాయలు తీసుకొచ్చారో. నారింజకాయలు చూసారా, నారింజకాయలు ఎంత బాగున్నాయో. ఇంకా కొంచెం పెద్ద కాయలు ఉంటే బాగుంటాయండి. ఉప్పు కారం వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో. మా మేడం గారు తాగుతారండి ఇది. తర్వాత బజ్జీ పచ్చిమిరకాయల్లో 2 రకాలు ఉంటాయండి. సన్నపాటి అంటే కారటి ఘాటి తీసుకురాలేదు, ఇవి తీసుకొచ్చారు. క్యాప్సికమ్ కూడా తీసుకొచ్చారు. క్యాప్సికమ్స్లో కూడా 3-4 రకాలు ఉంటాయండి. రెడ్, ఆరెంజ్, ఇలాగా ఎల్లో కలర్స్ ఉంటాయండి. ఇదేమో వాళ్ళు తింటారండి, సాలటా చేసుకుని తింటారన్నమాట. చూడడానికి క్యాబేజీ లాగా అనిపిస్తుంది, కానీ క్యాబేజీ కాదండి అది. వంకాయలు, మా బాబా గారు వంకాయలు, బంగాళదుంపలు, టమాటాలు ఇవి దొరుకుతాయండి. మేము తినే కూరగాయలంటే బయట మేము కొనుక్కోవాల్సిందే. చూడండి టమాటాలు ఇలా కార్టూన్స్ ఉంటాయండి. దీంట్లో చిన్న సైజు కూడా ఉంటాయి. మా బాబా గారు ఎక్కువ తీసుకొచ్చారు. కొత్తిమీర, పుదీనా, అలాగే వాళ్ళు తినే జర్జీర్. చూడండి ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీ ఎన్ని కార్టూన్స్ తీసుకొచ్చారో స్ట్రాబెర్రీ. కానీ ఇవి 4 రోజులే ఉంటాయండి, తర్వాత ఆటోమేటిక్గా పాడైపోతాయి. బత్తాయిలు 2 కార్టూన్స్ తీసుకొచ్చారండి. జ్యూస్ తీసి ఇస్తే వీళ్ళు ఎక్కువగా తాగుతారు. తర్వాత ఇవి కూస అండి. మాకు టేస్ట్కి ఎలా ఉంటుందంటే బీరకాయలా ఉంటుంది. కర్రీ కూడా చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు మేము. బాగానే ఉంటుందండి. ఇది మీకు తెలిసిందే, కియార్ ఎక్కువగా తింటారండి ఇక్కడ. కియార్ని సాలటాలో వేసుకుంటారు. తర్వాత క్యారెట్లు చాలా ఎక్కువ తీసుకొస్తారండి, ఎందుకంటే సాలటాలో తింటారు. అలాగే షోర్బా కూడా ఎక్కువ తాగుతూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈజీగా ఒలుచుకోవచ్చండి. మన ఇండియాలో అయితే చిన్నగా ఉంటాయి. ఆ వైట్ కార్టూన్స్ వచ్చి అల్లం అండి. ఇంకా ఇది బీట్రూట్ కూడా సాలటాలో తింటారండి వీళ్ళు. పిల్లలు తినరు, మా బాబా గారు ఇష్టంగా తింటారు సాలటాలో. ఇవి ఉల్లిపాయలు చూసారా, ఉల్లిపాయలు ఎంత పెద్ద కార్టూన్ తీసుకొచ్చారో. బస్తా ఉల్లిపాయలు తీసుకొచ్చారు. తర్వాత బంగాళదుంపల్లో 2 రకాలు ఉన్నాయండి, చూపిస్తాను మీకు. చూసారా, మొత్తం 5 బస్తాలు, చిన్న బస్తాలు 5 బస్తాలు తెచ్చారు. ఈ కువైటీ పిల్లలు బంగాళదుంపలు ఎక్కువ తింటారండి. అలాగే చికెన్ నెగిట్స్ ఉంటాయి కదండి, అవి ఎక్కువ తింటారు. తర్వాత వైట్ ఆనియన్స్ సాలటాలో వేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ బంగాళదుంప ఎంత పెద్దగా ఉందో. చూసారా, రంగు చూడండి ఎలా ఉందో. ఇదొక రకం. మళ్ళీ ఈ బంగాళదుంప చూడండి, ఇది ఇంకో రకం. వాడో రకం వీడో రకం సినిమా చూసినట్టుగా ఉంది ఈ బంగాళదుంపల్ని చూస్తుంటే. సర్దేశానండి ఎక్కడ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో ప్లీజ్. ఇక ఇవన్నీ పాతవి ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసేసామన్నమాట. చూసారా ఎన్ని ఉన్నాయో. అసలు ఈ కంట్రీలో అదేంటో మరి ఆకులు వేయదు ఎక్కువగా. అదే మన ఇండియాలో అయితే ఒక యాపిల్ని 4-5 కోసుకొని తింటాం. ఇక్కడ చూడండి ఎంత వేస్ట్గా తీసామో. ఇది తీపి గుమ్మడికాయ చూడండి, ఇవన్నీ వేస్టే. ఇంకా ఎక్కువ తీసుకొస్తారండి, ఈసారి తక్కువ తెచ్చారు. యాపిల్స్ 4 రకాలు తెస్తారు, దానిమ్మకాయలు, ద్రాక్ష పండ్లు 2 రకాలు తీసుకొస్తారు. ఇంకా చాలా తెస్తారండి, ఈసారి తక్కువ తెచ్చారు. చూడండి ఇవన్నీ వేస్టే. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.